హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ కొంతమంది జావో లోన్ అప్లికేషన్ గురించి డీటెయిల్స్ చెప్పండి అని చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో జావో పర్సనల్ లోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. అసలు యాప్ ఏంటి, అసలు యాప్ అనేది ఎలా యూజ్ అవుతుంది, దీనికి లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఈ వీడియో క్లియర్గా చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. బేసిక్గా ఈ యాప్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత వీళ్ళు మీ సిబిల్ స్కోర్, మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత మీకు ఏవైతే బెస్ట్ పర్సనల్ లోన్స్ సూటబుల్ అవుతాయో ఆ కంపెనీ లిస్ట్ అంతా చూపించడం జరుగుతుంది. అక్కడ మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత పడుతుంది, మీకు లోన్ ఎంత లిమిట్ ఇస్తారు, తర్వాత మీరు ఎలా అప్లై చేసుకోవాలి, డైరెక్ట్గా స్టెప్ బై స్టెప్ అనేవి అక్కడ మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మీరు ఈ యాప్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, మీకు ఒక ల్యాండింగ్ పార్ట్నర్ లాగా యూజ్ అవుతుంది. అంటే వేరే థర్డ్ పార్టీ ఏవైతే ఉంటాయి లోన్ యాప్స్, ఆ లోన్ యాప్స్కి తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత వీళ్ళు మీకు రికమెండ్ అయ్యేటి సూటబుల్ అయిన లోన్ యాప్స్ గురించి, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా పడతాయి అన్ని డీటెయిల్స్ చూపిస్తారు. ఒకవేళ మీకు నచ్చితే మీరు లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఒకవేళ నచ్చకపోతే మీరు ఏ లోన్స్కి ఎలిజిబుల్ అవుతారో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సినప్పుడు మీరు లోన్ అనేది తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూడండి. ప్రాసెస్ చూసిన తర్వాత మీరు కావాలంటే మీరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా పేజ్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు యాప్ అనేది జోహో అనేసి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని, యాప్ అనేది 5% రేటింగ్ అవుతుంది. 1 మిలియన్ పైగా డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తున్నారు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని కనిపిస్తుంది. ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అన్నట్టు అలో చేయమంటుంది. పర్మిషన్స్ అలో అనే ఆప్షన్ క్లిక్ చేసి పర్మిషన్స్ అన్నట్టు అలో చేయండి. పర్మిషన్స్ అలో చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ప్రొసీడ్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అని కనిపిస్తుంది. వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ తో పాటు నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్ లో మీ నేమ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నేమ్ అనేది ఎంటర్ చేసి మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ వెయిట్ అనేసి మనకి ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు వీళ్ళు మీ సిబిల్ స్కోర్ ఏంటి, మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఎగ్జిస్టింగ్ లోన్స్ ఏమి ఉన్నాయి, ఇట్లా అన్ని డీటెయిల్స్ అయితే మీ బ్యాక్ ఎండ్ అయితే ఫైనాన్షియల్ స్టేటస్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మెయిల్ ఐడి ఎంటర్ చేయమని ఉంటుంది. మెయిల్ ఐడి ఎంటర్ చేసి యాడ్ ఈమెయిల్ అని కనిపిస్తుంది. యాడ్ ఈమెయిల్ మీద క్లిక్ చేయండి. మెయిల్ ఐడి యాడ్ అయిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించి యాప్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించి జో క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసుకోవచ్చు, లోన్ రీపేమెంట్స్ అయితే ఉంటాయి లోన్ రీపేమెంట్ చేసుకోవచ్చు. గెట్ లోన్ అనేది కనిపిస్తుంది. గెట్ లోన్ అనేది సెటిల్ లోన్ అనేసి మనకి తర్వాత ఇక్కడ క్రెడిట్ కార్డ్స్, జోహో స్కోర్, రివార్డ్ పాయింట్స్, ఇట్లా మనకు చాలా ఆప్షన్స్ అయితే మనకి యాప్లో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు దీంట్లో లోన్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ మీకు గెట్ లోన్ అనేసి కనిపిస్తుంది. అప్ టు 5 lakhs గెట్ లోన్ అని కనిపిస్తుంది. గెట్ లోన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఇందులో లోన్ తీసుకున్నట్లయితే మీరు ఏ యాప్ యూజ్ చేసి లోన్ తీసుకున్నా సరే ఇదే మీరు లోన్ పేమెంట్స్ కూడా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గెట్ లోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గెట్ లోన్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ మీరు డీటెయిల్స్ చూసినట్లయితే మినిమం 10,000 నుంచి 5 lakhs వరకు మనం లోన్ అనేది తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు మీ లోన్ రిక్వైర్మెంట్ ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ అనేది మీరు ఇక్కడ కనిపిస్తున్న యారో మార్క్ ఉంది. యారో మార్క్ ఇట్లా స్వైప్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ మీకు ఎంత అమౌంట్ కావాలో అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 10,000 లోన్ తీసుకున్నట్లయితే ఎవ్రీ మంత్ 950 రూపీస్ ఈఎంఐ అనేది కూడా స్టార్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లా బేసిక్ డీటెయిల్స్ అయితే చూసుకోండి. ఇందులో మీరు లోన్కి అప్లై చేసుకున్నట్లయితే 100% డిజిటల్ ప్రాసెస్ ఉంటుంది. ఫ్లెక్సీ ఈఎంఐ ఆప్షన్ అయితే ఉంటుంది. మళ్ళీ తర్వాత కాంటాక్ట్ లెస్ అంటే మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వకుండా మీకు డైరెక్ట్గా పర్సనల్ లోన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎంత లోన్ కావాలనుకుంటున్నారో లోన్ అమౌంట్ ఎంత కావాలంటారు మీరు అంతా సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ ఇక్కడ మీరు 1,60,000 అంటే 1,60,000, 1,50,000 ఇట్లా మీకు ఎంత కావాలంటే మీరు అంత లోన్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుని అప్లై నవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అప్లై నవ్ మీద క్లిక్ చేయండి. అప్లై నవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మళ్ళీ 2-3 స్టెప్స్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇక్కడ మనం పాన్ కార్డ్, మన నేమ్, మన పాన్ కార్డ్ నెంబర్, మన మెయిల్ ఐడి అయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇలా ఆటోమేటిక్గా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత లోన్ అమౌంట్ రిక్వైర్డ్ ఎంత ఉంటుందో అంత అమౌంట్ అనేది ఎంటర్ చేయండి. తర్వాత జెండర్ మీరు మేల్ ఫీమేల్ అని అడుగుతుంది. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అది సెలెక్ట్ చేసుకోండి. పర్పస్ ఆఫ్ లోన్ అంటే మీరు ఎందుకు లోన్ తీసుకుంటున్నారు, ఎడ్యుకేషన్ పర్పస్, మ్యారేజ్, ట్రావెల్, మెడికల్, తర్వాత డెబిట్, కన్సల్టేషన్, అదర్, ఇట్లా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ మీకు లోన్ అమౌంట్ ఎంత కావాలి, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడ లోన్ పర్పస్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకునేసిన తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్ స్టెప్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అడుగుతుంటుంది. ఇక్కడ మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీ, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్టూడెంట్ అయితే స్టూడెంట్, అన్ఎంప్లాయిడ్ అయితే అన్ఎంప్లాయిడ్. ఇక్కడ మీరు స్టూడెంట్, సెల్ఫ్, అన్ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు మాక్సిమం లోన్ అనేది ఇవ్వకపోవడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీకు ఎలాంటి ఇన్కమ్ రాదు కాబట్టి మీకు ఎందుకు ఇవ్వాలి వాళ్ళ లోన్ అనేసి వీళ్ళు ఇక్కడ థింక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్, శాలరీ అయితే శాలరీ. ఒకవేళ మీరు స్టూడెంట్స్ కానీ అన్ఎంప్లాయిడ్ కానీ ట్రై చేస్తామంటే ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎలిజిబుల్ రికమెండేషన్స్ యాప్ అయితే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకుని శాలరీ పర్సన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ డీటెయిల్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఇక్కడ నేను ఒక సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బిజినెస్ ఏం అడుగుతుంది అంటే మీరు ఏం బిజినెస్ చేస్తున్నారు, జనరల్ స్టోరా, గోల్డ్ షాపా, లేకపోతే జ్యువెలరీ షాపా, సంథింగ్ ఇట్లా షాప్స్ ఉంటాయి కదా బిజినెస్ చేసే వాళ్ళు. ఆ చేసే బిజినెస్ ఏంటి, మీరు ఏ ఏరియాలో చేస్తుంటారో ఆ ఏరియా పిన్ కోడ్, తర్వాత మీకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుందో యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు శాలరీ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు వర్క్ చేసే కంపెనీ ఏంటి, మీకు వర్క్ చేస్తున్న లొకేషన్ ఏంటి, తర్వాత మీకు మంత్లీ శాలరీ ఎంత వస్తుంది, ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది, బాక్స్ టిక్ మార్క్ చేసిన తర్వాత వెరిఫై అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి యాప్ అయితే మనకు ఇక్కడ డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆఫర్స్ ఫర్ యూ అనేసి మనకి పర్సనల్ లోన్స్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంటాయి. ఇక్కడ జెప్పే కనిపిస్తుంది. పర్సనల్ లోన్ అనేది మనకి ఇక్కడ ఎంత మనకి లిమిట్ అనేది మనకు 2 lakhs వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు స్టార్టింగ్ ఏమై 20,000 పెట్టుకోవచ్చు. 1.5% పర్ మంత్ ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. తర్వాత రామ్ ఫిన్కార్ప్ యాప్ ఉంది, ప్రిఫర్ యాప్ ఉంది. ఇట్లా మనకు చాలా లోన్ యాప్స్ అయితే మీకు కనిపిస్తుంటాయి. ఒకవేళ మీకు ఇక్కడ ఏదైనా డైరెక్ట్గా మీకు లోన్ కావాలంటే మీరు ఎలిజిబుల్ అయినట్టు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి దీనికి సంబంధించి గ్రీన్ కలర్ కనిపిస్తున్నాయి కదా, వీటిలో మీరు లోన్కి అప్లై చేసుకుని మీకు ఈజీగా లోన్ వచ్చేదానికి అయితే అవకాశం ఉంటుంది అనేసి వీళ్ళు క్లియర్గా మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది. బేసిక్గా వీళ్ళు మీ సిబిల్ స్కోర్ అన్ని డీటెయిల్స్ చెక్ చేసిన తర్వాత మీకు ఏ లోన్ యాప్స్ అయితే సూటబుల్ అయితే, మీకు ఏ లోన్ యాప్స్ అయితే లోన్స్ ఇస్తాయో ఆ కంపెనీలు అయితే వీళ్ళు రికమెండ్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు మీకు లోన్ కావాలంటే డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నా కూడా మీరు డైరెక్ట్గా వేరే మన ఈ వెబ్సైట్ ఇప్పుడు మీరు ఏదైతే రామ్ ఫిన్కార్ప్ అనుకోండి, రామ్ ఫిన్కార్ప్కి రీడైరెక్ట్ అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ ఏదైతే క్లిక్ చేస్తారో దానికి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ వరకు మీరు డీటెయిల్స్ ఎందుకు ఎంటర్ చేయాలి అంటే మీరు అసలు ఏ లోన్కి ఎలిజిబుల్, మీకు ఏ లోన్కి అప్లై చేస్తే మీకు లోన్ వస్తుంది అని తెలుసుకోవడానికి ఈ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మీకు లోన్ ఖచ్చితంగా కావాలనుకున్నారు అనుకోండి, డైరెక్ట్గా మీరు ఈ ఎలిజిబిలిటీ వరకు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఏవైతే లోన్ యాప్స్ మీకు రెఫర్ చేస్తుంటాయో డైరెక్ట్గా మీరు యాప్ అనేది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకునేసి ఆ డైరెక్ట్గా లోన్కి అప్లై చేసుకోండి. ఇప్పుడు మీరు లోన్ కావాలి, రామ్ ఫిన్కార్ప్లో మీరు లోన్ అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లై చేశారు అనుకోండి, దీనికి కొంచెం ఛార్జెస్ అనేవి అదర్ ఛార్జెస్ అనేవి ఎక్కువ పడతాయి. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ వాళ్ళకు కూడా ఈ రామ్ ఫిన్కార్ప్ వాళ్ళు అమౌంట్ పే చేయాలి కాబట్టి ఆ ఛార్జెస్ కూడా మీ మీద వేస్తారు కాబట్టి మీకు కొంచెం ఛార్జెస్ అనేవి ఎక్కువ పడతాయి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వరకు ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏదైతే లోన్ యాప్స్ మీకు రికమెండ్ చేస్తాయో ఆ లోన్ యాప్కి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ కూడా మన ఛానల్లో చేశాను. ఆ వీడియోస్ లింక్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు రామ్ ఫిన్కార్ప్ అనుకోండి, రామ్ ఫిన్కార్ప్ యాప్కి లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి, డైరెక్ట్గా ఎలా అప్లై చేసుకోవాలని వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ వరకు మీరు చెక్ చేసుకోండి, మీకు ఎక్కడ లోన్ వస్తుందో మీరు తెలుసుకున్నారంటే మీరు డైరెక్ట్గా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని లోన్కి అప్లై చేసుకుని సరిపోతుంది. మీరు అనవసరంగా వేరే యాప్స్ అన్నింటిలో మీరు లోన్ వస్తున్నారా అని చెక్ చేశారనుకోండి, మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. అలాగే లోన్ రాకపోవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అయ్యి మీకు ఏ యాప్లో లోన్ వస్తుందో ఆ యాప్ అనేది డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని మీరు డైరెక్ట్గా లోన్కి అప్లై చేసుకుంటే మీకు లోన్ అనేది వచ్చేదానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.